మొట్టమొదట నేను టైగర్ రొయ్యలు సాగు చేసేవాడిని. తర్వాత వనామీ వచ్చింది. వనామీ కల్చర్. వనామీ కల్చర్‌లో కొంతకాలం సక్సెస్‌గానే నడిచింది. తర్వాత ఈ వైరస్‌లు విబ్రియో వైట్ స్పాట్ రావడం, వనామీ కల్చర్ వైట్ కట్స్ అయ్యి రావడం, వనామీ కల్చర్‌లో కూడా లాస్‌లు నడిచాయి. తర్వాత నేనే సొంతంగా ఈ పాలికల్చర్ ఎలా చేయాలి ఏంటని నేనే స్వతహాగా నేర్చుకుని గత 15 సంవత్సరాల నుంచి పాలికల్చర్ చేస్తున్నాను. మొట్టమొదట రోహు, కట్ల, ఈ గడ్డి చేప, గ్రాస్ కార్ప్ ఈ మూడే పెంచేవాడిని. అప్పుడు వనామీ మిక్సింగ్ చేసేవాళ్ళం పాలికల్చర్‌కి. తర్వాత ఈ పాలికల్చర్‌లో కూడా వైరస్ రావడం మొదలైంది. వైరస్‌ని ఎలా ఎదుర్కోవాలని ఆలోచించి గత 2 సంవత్సరాలుగా నేను ఒక సెపరేట్ పాండ్స్‌లో ఒక 7 ఎకరాల పాండ్స్‌లో ట్రయల్ వేసాను. ఈ ట్రయల్ పాండ్స్‌లో ఈ 2 సంవత్సరాల నుంచి కూడా చుట్టూ కంటామినేషన్ వైరస్ ఉన్నా కూడా ఈ పాండ్స్‌కి ఎట్టి పరిస్థితుల్లో ఈ 2 ఇయర్స్‌లో ఒక్క క్రాప్‌కి కూడా వైరస్ రాలేదండి. 10 ఎకరాలు పాండ్‌కి రోహు వచ్చేసరికి 27,000 వేస్తున్నామండి. కట్ల వచ్చేసరికి 2,500, గడ్డి చేప వచ్చేసరికి 600, రూప్చంద్ వచ్చేసరికి 3,000, రోహు వచ్చేసరికి 150 గ్రాముల సైజు మారుస్తున్నాము. కట్ల వచ్చేసరికి 250 గ్రాములు, గడ్డి చేప వచ్చేసరికి 200 గ్రాములు, రూప్చంద్ 400 నుంచి 500 గ్రాములు వేస్తున్నామండి. ఇది కంటిన్యూషన్లో మేము సెపరేట్గా మంచి హ్యాచరీ నుంచి సీడ్ తెచ్చుకుని 20 to 25 డేస్ నర్సరీలో ఉంచి దగ్గర 3,000 కౌంట్ నుంచి 3,500 కౌంట్ వచ్చే పిల్లల్ని తీసుకుని వచ్చి ఈ మెయిన్ ట్యాంక్లో వదులుతున్నామండి. ఇలా వదలటం వల్ల గ్రోత్ బాగా వస్తుంది. ఎకరానికి వచ్చేసరికి అండి ఫస్ట్ మేము స్టార్టింగ్ కొంచెం అంటే హై డెన్సిటీ వేసామండి. పాలికల్చర్లో హై డెన్సిటీ వేసాం. అంటే ఎకరానికి 1,00,000 కాడికి వేసాం. 1,00,000 కాడికి వేయటం వల్ల గ్రోత్ ఎఫెక్ట్ అవుతుందండి. అంటే ఇంచుమించు 120, 130 కౌంట్ వచ్చేసరికి గ్రోత్ ఆగిపోతుంది. అంచేత మేమే మళ్ళీ తర్వాత ట్రయల్ చేసి 50,000 to 60,000 ఎకరానికి 50,000 నుంచి 60,000 వేసుకొస్తే మనకి అసలు గ్రోత్ అనేది ఆగట్లేదండి. ఎప్పుడైతే గ్రోత్ ఆగిందని కనపడుతుందో అప్పుడు మిడిల్ హార్వెస్ట్ చేస్తామండి. మిడిల్ హార్వెస్ట్ అంటే ఒక 30% తీస్తాం. ఆ తర్వాత మళ్ళీ అది కంటిన్యూ గ్రోత్ వచ్చేస్తుంది. మళ్ళీ ఎప్పుడైనా గ్రోత్ ఆగితే మళ్ళీ ఒక మిడిల్ హార్వెస్ట్ చేస్తాం. ఈ 7 months కాలంలో 2 సార్లు వనామీ తీయొచ్చండి ఈ పాలికల్చర్లో. అంటే మ్యాక్సిమం 50 కౌంట్ హార్వెస్ట్ చేయొచ్చు మనం. రోహు కానీ కట్ల కానీ ఈ రూప్చంద్ కలిపి చేప వచ్చేసరికి ఎకరానికి 5 టన్నులు వస్తుందండి. మనకి ఈ 6-7 months కాలంలో 2 క్రాప్స్ తీయచ్చు. 2 క్రాప్స్ కలిపి ఎకరానికి ఒక 17-18 క్వింటాలు రొయ్యలు తీయచ్చు. పాలికల్చర్లో వేస్టేజ్ అన్నది అస్సలు ఉండదండి. అంచేత మనం ఈ చేపకు పెట్టే మెయింటెనెన్స్ తోటే కొంచెం ఎక్స్ట్రా మెయింటెనెన్స్ తోటి రొయ్యి కూడా పట్టొచ్చు.